బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బోరబండ ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దీనిపైన కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ను పోలీసులు ఎందుకు బైండ్ ఓవర్ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే బెదిరించడం, గుండాగిరి చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గతంలో ఫసీయుద్దీన్ కారణంగా కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. బోరబండ డివిజన్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా ప్రస్తుతం ఫిర్యాదు చేశారు కనుక్కుందాం. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? దేనికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది? చాలా ఘోరం అండి. సర్దార్ అనే వ్యక్తి చావుకు కారకుడైన ఈ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ గారిని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా సన్నగిలినాయి అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక రౌడీ, ఒక 83 కేసులున్న వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? అందుకొరకు ఇవాళ మేము మరి ఈ ఇన్స్పెక్టర్ గారిని కలిసి మరి ఆయన అర్జెంటుగా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం. ఏ అంశం మీద ఆయన ఫిర్యాదు అంటే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది? ముఖ్యంగా ఎవరిని టార్గెట్ చేసుకుని ఇబ్బందులు? హైడ్రాన్ అడ్డం పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా బాధిస్తున్నాడు. హైడ్రాన్ అడ్డం పెట్టి ఇక్కడ బిల్డింగులు గులగొడతా ఉన్నాడు. హైడ్రాన్ అడ్డం పెట్టి మీరు మా దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితేనే మీకు బాగుంటుంది, లేకపోతే మీరు అర్జెంటుగా మీ ఇల్లు గులగొడతా అని చెప్పి చాలామంది ఇల్లు గులగొట్టిండు ఆయన. సో దానివల్ల ఎవరు కూడా, లేకపోతే నేను మీ ఇంట్లో గంజాయి పెడతా అంటున్నాడు, లేకపోతే నువ్వు హోటల్ నడిపించుకుంటే హోటల్లో బొద్దింకలు వేస్తా అంటున్నాడు. దీనివల్ల చాలామంది కూడా భయపడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో అందరూ కూడా భయకంపితులై ఉన్నారు. ఆయన మీద కేసు ఉన్నదండి. ఆయన కేసు ఉన్న జైల్లో పెట్టాలి, కానీ ఆయన గవర్నమెంట్లు ఇస్తే ఏం లాభం? గవర్నమెంట్ ఇస్తారండి. ఆయన గవర్నమెంట్లను తీసుకొని సీతక్క గారు లేకపోతే మిగతా మినిస్టర్లు అందరూ ఎంపడి తిరిగి చూడు నా మీద కేసు పెట్టినా కూడా నేను బాజాబ్తో తిరుగుతున్నానని అందరికీ చెప్తా ఉన్నాడు. దీని అర్థం ఏంది? అసలు ముఖ్యమంత్రి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు? అంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి కొంతమంది రౌడీ షీటర్లను కూడా ఐడెంటిఫై చేసి బైండ్ ఓవర్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంకా ఎటువంటి వ్యక్తులను కూడా బైండ్ అర్జెంటుగా చేయాల్సి ఇతని మీద రౌడీ షీట్ పెట్టాలి, ఇతని మీద సస్పెక్ట్ షీట్ పెట్టాలి, ఇతన్ని తీసుకుపోయి పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలి. అప్పుడే ఈ ప్రాంతంలో ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతాయి. లేకపోతే ప్రజలందరూ కూడా భయకంపితులు అవుతారు. ఎవరు అంత రౌడీల రాజ్యం నడుస్తున్నది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి 12 గంటల వరకు అంత రౌడీల రాజ్యమే నడుస్తున్నది. ఈ రౌడీలందరికీ లీడర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. సో పోలీసులకు ఇప్పుడు ఏ విషయాన్ని తెలియజేయడం జరిగింది? పోలీసులు అర్జెంటుగా బాబా ఫసీయుద్దీన్ అరెస్ట్ చేయాలి. ఉన్న ఆధారాలన్నీ కూడా ఇచ్చిండ్రు వాళ్ళు. అర్జెంటుగా ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. థ్యాంక్ యూ. సో అది ప్రస్తుతం బోరబండ డివిజన్ పరిధిలో ఇటు బాబా ఫసీయుద్దీన్కు సంబంధించి ఆయన యొక్క అరాచకాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ప్రజలను టార్గెట్ చేయడం జరుగుతుంది. అలాగే పార్టీలో ఉన్నటువంటి పార్టీ మారకపోతే మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేస్తామంటూ కూడా ఆయన డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. ఇమీడియట్గా అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే వచ్చి బోరబండ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్, బోరబండ PS నుంచి.